గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. మడకశిర ఆణిముత్యం కుమారి దీపిక బహిరంగ ర్యాలీ సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. దేశ ముద్దుబిడ్డ దీపికకు మడకశిర పట్టణంలో ఘనంగా సన్మాన కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు భారీ బహిరంగ ర్యాలీ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు బహిరంగ సభ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, సినీ హీరో సాయి కుమార్, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, బ్లైండ్ క్రికెట్ సమ్మతి స్వచ్ఛంద సంస్థ కోచ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కుమారి దీపిక భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి, దేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, రాష్ట్రంలో ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాని ప్రపంచానికి పరిచయం చేసి, జిల్లాలో ఉన్న మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామాన్ని ప్రపంచ నలుదిక్కుల నుంచి చూసే విధంగా తన సత్తాను, అందులో T20 వరల్డ్ కప్ గెలవడంతో తన ప్రతిభను కనబర్చి ప్రపంచవ్యాప్తంగా మడకశిర పేరును మారుమ్రోగే విధంగా గుర్తింపు తెచ్చిన దీపికని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా ఒక్కొక్క దీపిక లాగా మడకశిర ప్రాంతానికి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా దీపికకి పుట్టపర్తి జిల్లా కేంద్రంలో 10 ఇంటి స్థలం మరియు మంత్రి సవితమ్మ తన నెల జీతం 2,16,000, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన సొంత నిధులు 2 లక్షలు, మడకశిర యాదవ సంఘం 2 లక్షలు, 5 మండల సింగిల్ విండో అధ్యక్షులు 1 లక్ష, కార్పొరేషన్ చైర్మన్ 50,000, జెడ్పీటీసీలు 10,000 బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, రాష్ట్ర కుంచెటికి ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, సింగిల్ విండో అధ్యక్షులు, అన్ని మండలాల కన్వీనర్లు, కౌన్సిలర్లు, అన్ని అనుబంధ కమిటీ నాయకులు, కూటమి నాయకులు, క్రీడా అభిమానులు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర తదితరులు పాల్గొన్నారు. సాయి కుమార్ గారు కూడా మీ అందరి తరపున సాదరమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మరి మనందరి ప్రియతమ నాయకులు మడకశిర అభివృద్ధి ప్రదాత శ్రీ గుండుమల తిప్పేస్వామి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈ సందర్భంగా పుట్టపర్తి శాసన సభ్యురాలు స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. మరి మన జిల్లా కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ సార్ గారు, శ్రీ శ్యాంప్రసాద్ IAS గారిని సమావేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర వెనుకబడిన శాఖ మంత్రులు సవితమ్మ గారికి, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారికి, గౌరవ మొన్ననే 1 నెల 2 నెలల క్రితం వచ్చి కలెక్టర్ వచ్చినటువంటి శ్యాంప్రసాద్ గారు తన అద్భుతమైన శక్తిని పుట్టపర్తి సాయిబాబా 100 years సెలబ్రేట్ చూపించిన వ్యక్తి మన కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి, ఎస్పీ సతీష్ కుమార్ గారికి, ప్రముఖ సినిమా హీరో సాయి కుమార్ గారికి, దీపికను ఇంతవరకు ప్రోత్సహించినటువంటి సమర్థన ఫౌండేషన్ ఫౌండర్ మహాంతేష్ గారికి, రిటైర్డ్ IFS ఆఫీసర్ చిక్కపయ్య గారికి, లక్ష్మణ్ గారికి, వెంకట్ గారికి, వేదిక పెద్దలకు ఇప్పుడు ఇచ్చేసినటువంటి మా బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇక మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది, నేను ఒకే 1 నిమిషం మాట్లాడే వాళ్ళకి అవకాశం లేదు ఈరోజు. ఎందుకంటే దీపికకు IAS కావాలని ఒక కోరిక ఉందంట. దానికి IAS IPS వస్తే వాళ్ళు చూసి ఆ విధంగా ఇన్స్పిరేషన్ వస్తుంది. రోజు వాళ్ళతో మాట్లాడిస్తాం. క్రికెట్ అనేది నాకు పెద్దగా తెలియదు, కానీ అంత ఏంటో తెలుసు.
వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత కపిల్ దేవ్ నాయకత్వంలో 1988లో వరల్డ్ కప్ పెట్టింది అనమాట. నిజమా కాదా? వరల్డ్ కప్, రెండో వరల్డ్ కప్ ధోని నాయకత్వంలో రెండో వరల్డ్ కప్ పెట్టింది అనమాట. మహిళల క్రికెట్ 40-50 సంవత్సరాల తర్వాత మొన్న 2025 ఒక నెల రోజుల క్రితం హర్మన్ ప్రీత్ నాయకత్వంలో మహిళల వరల్డ్ కప్ పెట్టింది. కానీ మన దీపిక T20 బ్లైండ్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిన ఫస్ట్ టైం, ప్రపంచంలో ఫస్ట్ టైం కెప్టెన్ దీపిక ఆధ్వర్యంలో వరల్డ్ కప్ పెట్టింది. గతంలో మహిళల వరల్డ్ కప్ కానీ మగవాళ్ళ వరల్డ్ కప్ కానీ దశాబ్దాల తర్వాత పెడితే ఇలా దీపిక బ్లైండ్ వరల్డ్ కప్ ఫస్ట్ టైం పడింది అనమాట. ఇది ఇనాగ్రల్ వరల్డ్ కప్. చాలా సంతోషపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం నేను మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మీకోసం అంటే మీకోసమే వస్తాను. ఆ అమ్మాయిని చూసి భవిష్యత్తు మీరు కూడా అదే విధంగా తయారు కావాలని చేస్తున్నాము. ఆమెకు అభిమాన క్రికెటర్ ఎవరంటే విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ దిగిపోతుంది అన్నమాట. అమ్మాయి చిన్న వయసు అంతా 22-23 సంవత్సరాల అమ్మాయి కింద. సో ఇంత వయసులో మన నియోజకవర్గం మన తాలూకు అమ్మాయి పోవడం నిజంగా ప్రపంచ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత కాదు, బ్రిటిష్ చరిత్ర కాదు, ఇది ఫస్ట్ టైం మన నియోజకవర్గానికి వచ్చింది. నిజంగా ప్రతి ఒక్కరికి వచ్చినట్టు కేవలం దీపిక కానీ పథకము కప్పు వచ్చినది. మా నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఇంటి వారికి కూడా పథకం వచ్చినట్ల, మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంటి వారికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి వారికి, భారతదేశంలో ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఈ వరల్డ్ కప్ వచ్చిందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టే మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకోవడం జరిగింది. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నాకు చేతిరాలు వడుతున్నాయి మిమ్మల్ని చూస్తుంటే. ఇంత అభిమానం నిజంగా నా జీవితం సార్థకం అనుకుంటాను. రాజు సార్ ఇంత మంచి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. నాకు మళ్ళీ చాలా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. అంటే సొసైటీలో బ్లైండ్ నేను కూడా రాజు సార్ లాగా అందరికీ నాకు సేవ చేయాలని నా ఆశ. ఆయన ఎంత అంటే ఒక ఏంటి నేను ఎమ్మెల్యే, నేను హై లెవెల్లో ఉండాలి అని ఒక కొంచెం కూడా సార్కి ఒక ఏమంటారు గర్వం లేదు ఆయనకి. నిజంగా నేను ఎన్నోసారి నాకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు చూశాను. నేను అంటే మడాక్షిలో ఎమ్మెల్యే వస్తుంటారు, ఇలాంటి ఎమ్మెల్యే సార్ మాకు దొరకడం మా అదృష్టం. ఖచ్చితంగా సార్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మడాక్షిరా ఎవరికి తెలీదు, సారు అందరికీ అంటే ఏంటి పరిచయం చేశారు. మాది ఒక ఊరుంది, మేము కూడా సాధిస్తాము, మమ్మల్ని కూడా అన్ని ఫెసిలిటీ ఉన్నాయని పరిచయం చేశారు. నాకు చాలా గర్వంగా ఉందండి. ఖచ్చితంగా మా ఊరికి ఇంకా 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 పేరు తేవాలని నా ఆశ పుడుతుంది నా లోపల. నాకు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకి నా 2 తమ్ముళ్ళు ఉన్నారు.
మాకు తినడానికి కూడా ఒక పూట ఫుడ్ లేదు. అప్పుడు అంతా కష్టం మాకు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా అమ్మ నాన్న ఎంతో కష్టం పడ్డారు. మీ అమ్మాయికి చూపు లేదు, తను కనిపించదు, తనేం చేస్తుంది అన్నారు. ఆ రోజు మా నాన్న తల తగ్గించారు. ఈ రోజు నేను మా అమ్మ నాన్నకి తల ఎత్తి నిండడానికి అది చాలా నాకు. మా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సార్ కూడా నన్ను పిలిచి గౌరవించారు. 10 లక్షలు కూడా నాకు అనౌన్స్ చేశారు. నేను సార్తో మాట్లాడాను. తన అమ్మాయికు సార్ అప్పుడు చెప్పారు, నాకు స్టేజ్ మీద చెప్పారు, తను కర్ణాటక బోర్డు కూడా ఆడి మా మట్టిలో పుట్టి మాణిక్యం అని చెప్పారు. చాలా నాకది. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు ఇంకా ఏమైనా చెయ్యాలి మా ఊరికి అని నాకు ఉత్సాహం వస్తుంది. నాకు ఖచ్చితంగా నేను రాజసారికి మాటిస్తున్నాను, ఇంకా మా మడక్షిర ఇంకా అభివృద్ధి అవ్వాలని నేను కోరుకుంటాను, ఇంకా అభివృద్ధి చేస్తానని నా మాటిస్తున్నాను సార్. సవిత అమ్మ కూడా ఉన్నారు, మా అక్క స్థాయిలో మేడం కూడా ఉన్నారు, మా అంకల్ ఐఏఎస్ సార్ కూడా ఉన్నారు, ఐపీఎస్ సార్ కూడా ఉన్నారు. నిజంగా నాకు చాలా 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 గర్వంగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ పుట్టి నేను ఇక్కడ పుట్టానంటే ఏకున్నా నా అదృష్టం అనుకుంటాను. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాలాగే అవ్వాలి, మీ అమ్మ నాన్నకు ఒక పేరు తేవాలని నేను కోరుకుంటాను అందరితో. నాకు ఒక మా 16 ప్లేయర్స్ కూడా పూర్ ఫ్యామిలీ, వాళ్ళకి కూడా మంచి బట్టలు ఉండదు, మంచిగా చదువుకోవడానికి ఒక స్కూల్ ఉండదు, ఒక పూటకి ఫుడ్ ఉండదు వాళ్ళకి. మేము క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ కూడా లేదు మాకు. అంటే నార్మల్ క్రికెట్ వాళ్ళకి పెద్ద పెద్ద గ్రౌండ్ ఉంటాయి, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి, మాకు అవన్నీ ఏం లేదు. మాకు అన్ని సమర్థనం క్యాబేజ్ చూసుకుంటుంది, మాకు ఏమేమి కావాలో మాకు షూ కూడా వాళ్ళే కొనిపిస్తారు, బట్టలు కూడా వాళ్ళే కొనిపిస్తారు. నార్మల్ క్రికెట్ బ్లైండ్ క్రికెట్ చాలా తేడా ఉంది. నార్మల్ క్రికెట్ మేము అంటే చూసి ఆడతాము, బ్లైండ్ క్రికెట్ మేము మొత్తం మాది బాల్ సౌండ్ వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యి మేము ఆడతాము. మా బ్లైండ్ క్రికెట్ లో 3 కేటగిరీ ఉన్నాయి, B1, B2, B3 అని. B1 అంటే మొత్తం కనిపించదు వాళ్ళకి, B2 అంటే అప్ టు 2-3 మీటర్స్ కనిపిస్తుంది, B3 అంటే అప్ టు 5-6 మీటర్స్ వరకు కనిపిస్తుంది. B2, B3 వాళ్ళకు కూడా ఎండలో కనిపించదు వాళ్ళకి, అంటే బ్లర్ అవుతుంది. నేను B3 కేటగిరీలో ఆడతాను, నాకు కూడా అంతే, ఎండలో కొంచెం ఫుల్ బ్లర్ అయిపోతుంది. మేము మొత్తం ఆ బాల్ సౌండ్ మీద డిపెండ్ అయ్యి మేము క్రికెట్ ఆడతాము. ఫస్ట్ T20 వరల్డ్ కప్ మాది, ఫస్ట్ క్యాప్టెన్ నేను. చాలా కష్టం, మేము వరల్డ్ కప్ విన్ అయ్యామంటే ఇంకా ఫ్యూచర్లో వరల్డ్ కప్ కూడా ఖచ్చితంగా విన్ అవుతాం మేము. అంటే మా ఇండియన్ టీము వరల్డ్లోనే బెస్ట్ టీము ఇండియన్ టీము. గవర్నమెంట్ కూడా మాకు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. 11th కూడా పవన్ కళ్యాణ్ సార్ కూడా పిలిచారు నన్ను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్.